అందరికీ నమస్కారం. నా పేరు కాంచనమాల. నా యూట్యూబ్ ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ పిక్చర్ అయితే కోటిపల్లి అనే పుణ్యక్షేత్రం, శివాలయం ఉంది అక్కడ. ఇది గోదావరి తీరంలో ఉంది. అక్కడికి వెళ్ళాలంటే పంటి మీద వెళ్ళాలి. ఈ ఫోటో అయితే 2000 సంవత్సరంలోది, అంటే 25 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు మేము మా రెండో మరిది కూతురు పెళ్ళికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు అప్పుడే అనుకుంటా ఏదో ఒకటి పుణ్యక్షేత్రం చూద్దాంలే అని నేను అందరినీ తీసుకుని ఇట్లాగా బయలుదేరి వెళ్ళటం జరిగింది. 2000లోనే కరెక్టే. అప్పుడు మా మరిది గారి పిల్లలు, ఈ బాబు మా పెద్ద మరిది పెద్ద కొడుకు, వీడు బాబు అంటాము, వీడు గణేష్, ఈ పెద్ద మరిది రెండో కొడుకు, వీళ్ళిద్దరూ అన్నదమ్ములు అన్నమాట. ఈ అమ్మాయి అయితే బుజ్జి అని మా ఆడబడుచు కూతురు. వాళ్ళ బాబు పాప, ఇక్కడ నేను. ఇదంతాను టెంపుల్ పడాలని చెప్పి మా వారు తీశారు. దూరంగా నిలబడ్డాం కాబట్టి ఈయన పూజారి గారు. ఆవేళ కొంచెం స్థల పురాణం కూడాను చాలా బాగా వివరించారు. కాసేపు కూర్చున్నాము. అన్నీ అడిగాను నేను, పంతులు గారిని అడిగితే చెప్పారన్నమాట. ఆ స్థల పురాణం అప్పుడు నాకు పూర్తిగా తెలీదు. ఏదైనా సరే చక్కగా మనం తెలుసుకుని వెళ్తే చాలా అది ఆనందంగా ఉంటుందన్నమాట. అక్కడ శివలింగం ఎందుకు వచ్చింది, ఇంత చిన్నగా ఉంది ఏంటి అని అనుకున్నాను. అప్పుడు ఆయన చెప్పాక తెలిసింది. ఆ తర్వాత కథ నాకు దొరికింది. నేను ముందు ఈ కోటిపల్లి క్షేత్రం గురించి ముందు చెప్పేస్తాను. ఆ తర్వాత ఫోటోలు ఉన్నాయి, చూపిస్తాను. 2000 అంటే 25 సంవత్సరాల క్రితం అన్నమాట ఇదంతాను. 2000 కరెక్టే. ఇది ఈ కోటిపల్లి గురించి ఇలాగా నాకు దొరికిన సమాచారం. కోటిపల్లి క్షేత్రం కోటి కన్యాదానాల ఫలం, 100 అశ్వమేధయాగాల ఫలం, కోటి శివలింగాలు ప్రతిష్ఠ చేసిన పుణ్యఫలాన్ని ఇచ్చేది ఈ క్షేత్రం, అంటే ఈ కోటిపల్లి క్షేత్రం. గౌతమి నదీ తీరాన కోటిపల్లిలో కొలువై ఉన్న రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర స్వామి ఆలయం ఇది. చంద్రుడు తన శాప విమోచనానికై సోమేశ్వర స్వామిని, ఇంద్రుడు తన పాప ప్రక్షాళనకై కోటేశ్వర లింగాన్ని, వశిష్ఠ మహర్షి సిద్ధి జనార్దన స్వామిని ప్రతిష్ఠించినట్టు స్థల పురాణం ఆధారంగా తెలుస్తోంది. చంద్రుడు తన శాప విమోచనానికై సోమేశ్వర స్వామినట, ఇంద్రుడు తన పాప ప్రక్షాళనకై కోటేశ్వర లింగాన్ని, వశిష్ఠ మహర్షి సిద్ధి జనార్దన స్వామిని ఈ క్షేత్రంలో ప్రతిష్ఠించారట. ఇదంతా స్థల పురాణం ఆధారంగా తెలిసింది. కోటేశ్వర స్వామి ఈ క్షేత్ర పాలకుడు. చంద్రుడు ప్రతిష్ఠించిన సోమేశ్వర స్వామి లింగం భూమికి 4 అంగుళాలు ఎత్తు మాత్రమే ఉండటం విశేషం. అవును, చాలా ఆశ్చర్యపోయాను నేను. ఆశ్చర్యపోయి అప్పుడు ఈ పంతులు గారిని అడగటం జరిగిందనమాట. అదేంటండి అంత చిన్నగా ఉందేంటని. ప్రపంచంలోనే ఇంత చిన్న శివలింగం ఇంకా లేదని కూడా చెప్పారు. ఆ శివలింగం భూమికి 4 అంగుళాలు ఎత్తు మాత్రమే ఉండటం విశేషం. ఇంత చిన్న శివలింగం కలిగిన ఆలయం ఆంధ్రప్రదేశ్లో ఇది ఏకైక ఆలయం. కొన్ని చోట్లయితే ప్రపంచంలోనే అని కూడా రాశారు. ఇక్కడైతే ఆంధ్రప్రదేశ్లో అని రాశారు. ఒకే గర్భగుడిలో ఒకవైపు శివుడు, మరోవైపు విష్ణువు ఉండటం, ఇద్దరికీ కలిపి ఒకే గోపురం, ఒకే ధ్వజస్తంభం కలిగి ఉండటం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. శివకేశవులు ఒకరే అని తెలియజేయటం కూడా ఈ ఆలయంలో నిగూఢమై ఉంది. శివకేశవులు వేరు అని అనుకునే వారికి ఇది ఒక నిదర్శనం అన్నమాట. ఒక్కరే అతీత శక్తి, అద్భుత శక్తి, పరమాత్మ. ఇన్ని రకాలుగా మనం చూసుకోవటమే అంతే. ఈ ఆలయ ప్రాంగణంలో ఉమాసమేత జనార్దనుడు, ఏకలింగం, భోగలింగ ఆలయాలు కూడా ఉన్నాయి. బ్రహ్మముహూర్తంలో పుణ్యతీర్థంలో స్నానం ఆచరించి ఆలయ ప్రదక్షిణ తర్వాత కోటేశ్వర స్వామిని, తదుపరి రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర స్వామిని, అనంతరం
పార్వతీ సమేత సిద్ధి జనార్దన స్వామిని దర్శించుకుని రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకోవటం ఈ ఆలయ ఆచారంగా వస్తోంది. ఆలయ దర్శనం ఎలా చేసుకోవాలో ఇప్పుడు చెప్పారనమాట. భక్తులు ఈ ఆచారాన్ని ఇప్పటికీ పాటిస్తూ ఉన్నారు. అది చాలా విశేషం. పూర్వకాలం చెప్పింది శాస్త్రాల్లో ఉన్నదే అదే ఆచారం. భక్తులు వచ్చిన వాళ్ళందరూ కూడా అదే ఆచారాన్ని పాటిస్తున్నారట. ఆలయం ఎదురుగా ఉన్న కొలనుకి సోమగుండం అని పేరు. ఈ ఆలయంలో నిత్యం ప్రాతకాలంలో కోటి తీర్థంతో అభిషేకం, అర్చన, సాయంత్రం ఆస్థాన సేవ, పవళింపు సేవ జరుపుతున్నారు. దసరా ఉత్సవాలు, కార్తీక దీపోత్సవాలు, శివరాత్రి ఉత్సవాలు విశేషంగా జరుపుతారు. శివరాత్రి నాడు వెలిగించే కోటి దీపాలు చూసిన వారి జన్మ ధన్యమే. మహాశివరాత్రి నాడు ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయం చుట్టుపక్కల ఉన్న అష్ట సోమేశ్వర ఆలయాల్లో కోటిపల్లి సోమేశ్వరాలయం ఒకటి. కరెక్టే. మేము ద్రాక్షారామం కూడా వెళ్ళాము. అప్పుడే ఆ ట్రిప్లోని ద్రాక్షారామం వెళ్ళి ఆ తర్వాతే ఇక్కడికి వచ్చాము. అవి కూడా ఫోటోలు ఎక్కడో ఉండాలి. ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయం చుట్టూ ఉన్న అష్ట సోమేశ్వర ఆలయాలట. ద్రాక్షారామం ఆలయం చుట్టూ 8 ఉన్నాయంట సోమేశ్వర ఆలయాలు. అందులో ఈ కోటిపల్లి సోమేశ్వరాలయం ఒకటి. గౌతమ మహర్షి గోదావరి నదిని ఈ క్షేత్రం వైపు ప్రవహించేలా చేశారని, గోదావరి నది ప్రవహిస్తున్న అంతర్వాహినిగా కోటి తీర్థాలు ప్రవహిస్తున్న కారణంగా ఈ క్షేత్రం కోటిపల్లి అంటే కోటి విధాలుగా ఫలిస్తుందన్నమాట. కోటిపల్లి మొదట, తర్వాత కాలగమనంలో కోటిపల్లిగా పిలువబడుతోంది. ఈ క్షేత్రంలో పాపం పుణ్యం ఏదైనా సరే ఒక్కసారి చేస్తే అది 1,000,000 సార్లు చేసిన ఫలితాన్ని పొందుతారట. పాపమైనా పుణ్యమైనా 1,000,000 సార్లు చేసిన ఫలితాన్ని. సుమారుగా 1000 సంవత్సరాలకు పూర్వమే దేవతలచే ప్రతిష్ఠించిన మూల విరాట్లు కొలువై ఉన్నారు. చాలా చాలా ప్రసిద్ధమైన ఆలయం ఇది. సోమేశ్వర స్వామి చూసాం మేము మొత్తానికి మా జీవితంలోనూ. 16-17 శతాబ్దంలో రెడ్డి రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన కాలంలో శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయం పునర్నిర్మాణం జరుపుకుంది. తర్వాత కాలంలో ఈ ప్రాంతం విజయనగర మహారాజుల పరిపాలనలో ఉండేది. 1956వ సంవత్సరం వరకు దేవాలయంలో ధూప దీప నైవేద్యాలకి వారే ధనాన్ని, జీతాలు కూడా పంతులు గారికి విజయనగరం మహారాజుల ఆధ్వర్యంలో జరిగాయి. 1956వ సంవత్సరం వరకు, అమ్మో, అంతవరకు కూడా దేవాలయంలో ధూపదీప నైవేద్యాలకి విజయనగర రాజుల ఆధ్వర్యంలోనే వారే ఇచ్చేవారట. ధూపదీప నైవేద్యాలకి పంతులు గారికి జీతాలు అన్నీ కూడా వారి ఆధ్వర్యంలోనే జరిగాయట. దేవాలయాన్ని ప్రభుత్వం అధీనంలోకి తీసుకున్నాక ఈ ఆలయానికి సమీపంలో ఉన్న విజయనగరం మహారాజులు మానస అనే పేరుతో ట్రస్ట్ పెట్టి భూములపై వచ్చే ఆదాయం విజయనగరంలో ఉన్న అనేక విద్యా సంస్థలకి విరాళంగా ఇచ్చేశారు. చాలా గ్రేట్ అనిపిస్తుంది కదా. చరిత్ర అంతా చదివితేను ఏం తెలుస్తుంది? చరిత్ర చదవకుండా ఉంటే అక్కడికి వెళ్ళినా కూడాను ఏమీ తెలియదు. అప్పుడు ఇవన్నీ ఏమీ తెలియదు మాకు. కోటిపల్లి సోమేశ్వర స్వామి క్షేత్రం కోటి ఫలితాల క్షేత్రం. దర్శించిన వారికి ముక్తి నొసకే ముక్తిధామం. ఇంత విశిష్టత కలిగిన ఈ కోటిపల్లి సోమేశ్వర దేవాలయం చాలా ఆశ్చర్యంగా ఉంది. అప్పుడైతే ఇంకా అసలు తెలియదని అనుకోవాలి. చాలా కొంచెం తెలిసిందంతే ఆ రోజు నాకు. అయినా అది కూడా ఆల్మోస్ట్ నేను మర్చిపోయాను. ఇప్పుడు ఈ ఫోటోలన్నీ తీసుకుని చూడటంతో ఇప్పుడు ఈ చరిత్ర ఏంటి అని నేను సెర్చ్ చేసి ఆఖరికి ఇప్పుడు తెలుసుకోగలిగాను. చాలా ఆనందంగా ఉంది. కోటిపల్లి సోమేశ్వర స్వామి ప్రభు పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం. ఇది దగ్గరగా పెట్టి చూస్తే తెలుస్తుంది. కోటిపల్లి సోమేశ్వర స్వామి. అక్కడ శిల్పకళా నైపుణ్యం కూడా చాలా బాగా ఉంది. పైన చూడండి,
అన్నీని విగ్రహాలున్నాయి. ఋషులు ప్రతిష్టాపన చేశారని చెప్పారు కదా, ఉపాలయాలన్నీని, ఇంకా చాలా ఆలయాలు. అవన్నీ గుర్తులేవు అసలు. 25 ఏళ్ళు అయిపోయింది కదా, మర్చిపోయి ఉంటాను. ఇవన్నీ ఇప్పుడు అసలు ఇక్కడ ఉన్నాయి అన్నది కూడా నేను ఇవాళే తీస్తున్నాను. ఇవన్నీ రికార్డ్ చేసుకోవాలని నేను మొదలు పెట్టాను కాబట్టి ఇప్పుడు ఇది బయటికి తీయటం అయ్యింది. ఎక్కడో ఉన్నాయి. ఇక్కడ పక్కన ఏదో శాశ్వత చందా ఇవి రాసిపెట్టున్నాయి. అప్పుడు మేము అభిషేకం చేయించుకుని దర్శనం చేసుకుని అక్కడ చరిత్ర అంతా అక్కడ కూర్చున్న పంతులు గారిని అడిగి తెలుసుకున్నాను. ఇది వెళ్ళటం అయితే ముందు మేము పంటి మీద వెళ్ళాం. పంటి అంటారు కదా, ఇది దాటటం. ఈ పంటి ఎక్కటం అయితే నేను ఎప్పుడో ఏమో అసలు చిన్నప్పుడు ఎక్కడైనా ఎక్కానో లేదో కూడా గుర్తులేదు. దీని మీదే ఏకంగా మోటార్ సైకిల్స్ అవిని తీసుకుని వెళ్ళిపోతుంటే అదేంటి అనుకున్నాను. అలాగే వెళ్ళిపోతారంట. గోదావరి నది పంటి మీద. ఇదిగో మా మరిది కొడుకులిద్దరు, బుజ్జి మా ఆడబడుచు కూతురు, అదే ఇంట్లోనే ఉంటుంది. ఇంకా మా ఇంట్లో ఆడబడుచు కిందే లెక్క. ఈ అమ్మాయి హస్బెండు రాజా, వాళ్ళ పిల్లలు ఇద్దరును. ఇప్పుడు 30 ఏళ్ళు, కరెక్ట్ 25 అంటే అప్పటికి 5 ఏళ్ళేమోను. వాడు తేజ, వాడి పేరు. ఇది చిన్నది పాప మౌళి. ఇప్పుడు దీనికి 2 పాప బాబు. ఈయన మా అత్తగారు ఊరిలో ఉంటారు, సూరి గారని, బలభద్ర సూరి గారు. ఆయన కారు ఉంది. అప్పుడు ఆ కారులో నడవండి, అందరం కలిసి వెళ్దాము, ఇంట్లో కూర్చుని ఏం చేస్తాం, పెద్దది అంబాసిడర్ కారు అనుకుంటా, అప్పట్లో అంబాసిడరే. ఆ కారులోనూ అందరం వెళ్ళామన్నమాట. మొత్తం మా మరిది కొడుకులు ఇద్దరు, మేమిద్దరం. ఇది నేను తీశాను అంతే. పంటి ప్రయాణం అది కొంచెం స్పెషలేనమాట చెప్పాలంటే. అప్పుడు అక్కడికి వెళ్ళి ఈ గోదావరి నదిలో స్నానాలు చేశారనమాట అందరూ మగవాళ్ళు. మా వారు, మా మరిది కొడుకులు ఇద్దరు, బుజ్జి వాళ్ళ పిల్లలిద్దరూను. ఇది నేను తీశాను గట్టు మీద ఉండి వాళ్ళకి. చాలా బాగాను అటుపక్క ఎంజాయ్ చేయటం అయింది, ఇటు భక్తి ముక్తి అన్నీనమాట. అంతటి గొప్ప క్షేత్రాన్ని దర్శించాం కదా అని ఇప్పుడు అనిపిస్తోంది. కోటిపల్లి, ఇది కోటిపల్లి గోదావరి. చాలా చాలా కంప్లీట్ స్పెషలే అనుకోవాలి ఈ టూర్ అంతాను. ఇది మళ్ళా పంటిలోని, ఇది కూడా నేనే తీశాను. సేమ్ ప్రింట్ ఏమో 2 ఉన్నాయేమో. ఇది కూడా పంటిలోనే. అది పంటి ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంది, చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఎంత బాగా ఉందో. పైగా అందరితోటి కలిసి వెళ్ళటం కదా, అందుకని ఇంకా సరదాగా ఉంటుంది. వీళ్ళందరూ బాగా మాట్లాడిస్తారు. ఇది నేనున్నాను కాబట్టి ఆయన సూరి గారిని తీయమన్నాము. ఆయన చుట్టాలు కూడా అవుతారు. అక్కడే మా అత్తగారు ఊరిలోనూ తాడిమళ్ళ, నిడదవోలు దగ్గర ఉంటుంది తాడిమళ్ళ ఒక గ్రామం. అప్పుడు మేము వెళ్ళినప్పుడు అదే అన్నీ చూడాలన్న తాపత్రయంతో నేను అలాగా బయలుదేరి తీయటం అవుతుందన్నమాట వెళ్ళినప్పుడల్లాను. ఇది 2000లో ఏ మంతో ఏమో గుర్తు రావట్లేదు, లేదు డేట్ రాలేదు ఆ కెమెరాలోను. ఇది కూడా వాళ్ళు స్నానాలు చేస్తున్నప్పుడు ఇంత మర్చిపోలేని అనుభవాలు, ఇవన్నీ మర్చిపోలేని తీపి గుర్తులన్నీని. ఎంత ఆనందంగా ఉంటుందో. 25 ఏళ్ల క్రితం మా ట్రిప్పు, అందరూ కలిసి వెళ్ళటం. అది కూడా చాలా చాలా ప్రాముఖ్యత కలిగిన కోటిపల్లి. ఏకంగా అంత 4 అంగుళాలు, భూమికి 4 అంగుళాలే ఉన్న శివలింగం ఉన్నది. ఎన్ని రకాలుగా విశేషాలు ఉన్నాయో ఆ పుణ్యక్షేత్రంలోనూ. మొత్తానికి మేము దర్శించుకున్నాము అంటే ఇప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో. ఈశ్వర పరమేశ్వర అందరినీ చల్లగా కాపాడు. శ్రీ
రాజరాజేశ్వరీదేవి సమేత అని చదివాను కదా. ఇంకా ఆ దేవాలయంలో ఉన్న అందరు దేవుళ్ళు అందరినీ కాపాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది దర్శించలేకపోయిన వారు ఎవరైనా ఉంటే కనుక ఇది మీరు కూడా దర్శించినట్టే అవుతుంది కదా. లోపల గర్భగుడిలో తీనివ్వరు కదా, బయట తీసుకోవటమే అయ్యిందంతే. ఈ పుణ్యక్షేత్రాన్ని మీరు కూడా దర్శించినందుకు మీకు కూడా కోటి ఫలితాలు ఆ శివయ్య ఇస్తాడు, మీరు ఏ పుణ్యకార్యం చేసినా కూడాను. అందుకని ఆయన తలుచుకుని మీరు కూడా ఏ పుణ్య కార్యక్రమాలైనా చేసుకుంటే చాలు, కోటి ఫలితాలు ఇస్తాడు. ప్రార్థన చేసుకున్నా సరే, మీరు ఒకసారి తలుచుకుంటే కోటిసార్లు తలుచుకున్నట్టు అవుతుంది. చాలా చాలా ఆనందంగా ఉంది. ఇవన్నీ ఇప్పుడు యూట్యూబ్లో పెట్టుకోవటం కోసం తీయటం జరిగింది. చాలా ఈశ్వర పరమేశ్వర లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరూ చల్లగా ఉండాలి, అందులో మనము ఉండాలి, అంతే. ఇంకంతకు మించి ఏముంది జీవితానికి కావాలి? అందరూ బాగుండాలి. ఇది మేమిద్దరం కలిసి ఉండటం కుదరటం లేదు ఎక్కువ ఫోటోల్లో, ఎందుకంటే నేనైనా ఆయనైనా తీవాల్సి వస్తుంది, ఎవరికి కుదరటం లేదు బాగా తీయటం. అందుకని థ్యాంక్ యూ మై డియర్ ఆల్ వ్యూవర్స్. మీరందరూ కూడా కోటిపల్లి పుణ్యక్షేత్రం దర్శించారు. మీకు కూడా ఆ శివయ్య కరుణా కటాక్ష సిద్ధిరస్తు. తదాస్తు తదాస్తు తదాస్తు.